హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. చాలా రోజులు అయిపోతుంది కదండి వీడియో అయితే పెట్టి. అయితే ఈరోజు అయితే మేము సమ్మర్ క్యాంపింగ్ అలాగే హర్ని బర్త్డే కోసం మేము ముందుగా అయితే అనుకున్నాం అనమాట. శ్రీశైలం అయితే వెళ్దామని ముందు రోజు వెళ్దాం అనుకున్నాం. కానీ అంటే మేము హర్ని బర్త్డే మే 15 అనమాట. 14కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఈయన లేదు 13 నైట్ అయితే బయలుదేరదాము, నైట్ జర్నీ అంత తెలీదు అని చెప్పేసి ఇంకా నైట్ అయితే బయలుదేరాం అనమాట. ముందు అయితే ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నాము ట్రైన్కి. అక్కడి నుంచి విజయవాడ నుంచి అయితే బస్కి వెళ్దామని అనుకున్నమాట. నైట్ ఇంకా అక్కడ 7కి అలా ట్రైన్ ఎక్కితే రాజమండ్రిలో, ఇక్కడ విజయవాడ వచ్చేసరికి 12 అయిందనమాట. అప్పుడైతే ఇక్కడ మజ్జిగ చూడండి, ఈ మిషన్ అయితే ఫస్ట్ టైం చూసాను నేను. అదైతే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కాఫీ అయితే చాలా చాలా బాగుంది నిజంగా. టైంలో కాఫీ తాగి ఇంక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే మేము నైట్ 12:30 అలా అయితే బస్ వచ్చిందనమాట. ఇంకా అందరం చూసారు కదా, ఇంక నీరసాలు వచ్చేసినాయి అప్పటికే. నాకైతే అసలు కొంచెం బాగాలేదు. అయినా సరే ఇంకా హర్ని బర్త్డేకి ముందుగా వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంకైతే వెళ్ళాం అనమాట. ఇంకా నైట్ అంతా నిద్రపోయి నైట్ పడుకునే ముందు గోరింటాకు అయితే తెచ్చుకున్నాము, మిక్సీ పెట్టేసి అయితే బస్సులోనే పెట్టుకున్నాం అనమాట. మాతో పాటు మా పక్క సీట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాము, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఇంక శ్రీశైలం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. 7 అవుతుంది అప్పటికి. ఇంకా కొండపైకి ఎక్కితే ఎక్కుతున్నాము. ఇంకా గోరింటాకు అయితే ఇలా పండింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నాం అనమాట. ఇంకా దగ్గరికి వచ్చేసాం కదా. ఇక్కడైతే నిజంగా 3 days స్పెండ్ చేసాం అనమాట. చాలా ప్రశాంతంగా, నిజంగా చాలా బాగా అనిపించింది. ఎక్కడికన్నా వెళ్తే అన్ని ఊర్లు అలా వెళ్తాం కదా, అలా కన్నా ఇలా ఓన్లీ సింగిల్గా వచ్చి, అంటే ఈ ఒక్క ఊరు మాత్రమే వచ్చి 3 days అక్కడే ఉండి టైము అంటే వెళ్ళిన రోజు కాసేపు రెస్ట్ అది తీసుకోవడానికి బాగుంది. అలాగే మేము ఎంజాయ్ చేసాం కూడా, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే నిజంగానే. ఇంకా పైకి అయితే వచ్చేసాం అనమాట. శ్రీశైలం వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడైతే రూమ్స్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఈరోజు ఇది 14th అనమాట. మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే మా పిల్లలు చిన్నప్పుడైతే మా అత్త వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడైతే ఇంత రోడ్ అది ఇంత కంఫర్ట్ అయితే లేదు. అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడైతే ఎక్కడ కూడా రోడ్ అనేది ఇంత కూడా ఇలా చాలా ప్రశాంతంగా చాలా ఫ్రీగా అయితే వచ్చాము. రోడ్డు కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇంకైతే మేము రూమ్కి వెళ్ళి ఇక్కడ రూమ్ తీసుకుని రెడీ అయిపోయి అయితే వచ్చేసాం అనమాట. కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము, కానీ వెళ్ళి వచ్చాక తీసుకుందాంలే మధ్యాహ్నం టైంలో, మధ్యాహ్నం తిరగడానికి మళ్ళీ బాగా ఎండ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మేమైతే ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉంటాయి కదా చుట్టుపక్కల ఉన్న గణపతి గుడికి పాలధార పంచదార ఇవన్నీ చూసొద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ పార్క్ అది కూడా ఇచ్చారు, బాగుంది టెంపుల్. నిజంగా ఇంట్లో ఉన్నట్టు అయితే స్పెండ్ చేసాం ఇక్కడైతే. నిజంగా చాలా బాగా, చాలా అంటే చాలా బాగుంది. అలాగే అదంతా తిరిగి వచ్చి వేడివేడిగా అన్నం వచ్చేసరికి పెడతా ఉంటే నిజంగా భోజనాలు అయితే ఎక్కడన్నా సరే చాలా చాలా బాగున్నాయండి. మనం అక్కడికే వెళ్ళి అన్న సంతరణ అక్కడికే వెళ్ళి తినాలి అన్నది ఏం లేదు. మనకి రూమ్ దగ్గరే ఫ్రీగా పెట్టేస్తారు భోజనం కూడా ఎక్కడికక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము ఉన్న 2 days కూడా అక్కడే భోంచేసాం అనమాట, మార్నింగ్ ఈవినింగ్ కూడా. ఓన్లీ మార్నింగ్ టిఫిన్ మాత్రమే బయట చేసేవాళ్ళము, మిగతా 2 పూటలు కూడా ఇక్కడ భోజనం అనేది చేసామన్నమాట రూమ్ దగ్గరే. ఇంక ఇప్పుడైతే గణపతి గుడికి అది ఆటోకి ఎవరికన్నా సరే ఇంకా ఆటో వాళ్ళందరూ ఒకటే మాట, మనిషికి 150 అలా మాట్లాడి అయితే 130కి అలాగా ఒప్పుకున్నారు. ఫస్ట్ అయితే గణపతి గుడికి అయితే వచ్చామండి.
ఫస్ట్ గణపతికి కదా. ఇంకా గణపతి గుడికి వెళ్ళొచ్చేసిన తర్వాత అయితే లలిత అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చామన్నమాట. అక్కడ వీడియో తీయలేదు అనుకుంటాను. అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ పాలధార పంచదార ఉంటుంది కదా, ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది శ్రీశైలంలో. నేను ఇప్పటికీ నాకు తెలిసిన కానించి అయితే నాకు తెలియక ముందు కూడా చాలాసార్లు వచ్చాను. నా ఊహ తెలియక ముందు కూడా ఎక్కువ నాన్నగారు వాళ్ళు కూడా ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళంట. తర్వాత అయితే నాకు ఊహ తెలిసి నేను ఇది ఒక 8వ సారి అనుకుంటా ఇప్పుడు నేను రావడము. అందుకని శ్రీశైలం అయితే ఎక్కువగా బాగా నాకు తెలుసు. ఇప్పుడు కొంచెం మారింది. మేము ఇప్పుడు అయితే వచ్చి 6 ఇయర్స్ అవుతుంది మేము ఇప్పుడు వచ్చాము. ఇలా సమ్మర్కి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికో దుక్కునికి వెళ్దామని అనుకొని లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్ళిపోయాం. కానీ అంతకుముందు తిరుపతి అలా వెళ్ళాము. అలా నెక్స్ట్ ఇయర్ వేరే చోట్ల అలా ఎక్కడికన్నా పిల్లల బర్త్డేకి అలాగే సమ్మర్ టైంలోనే వస్తాయి కాబట్టి సెలవులు కూడా ఉంటాయి కాబట్టి ఆ టైంలోనే వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అభిషేకం ఉంటుంది, నిత్యం అలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా అయిపోయింది, భలే ఉంది ఇక్కడ. వాతావరణం మైండ్ అనేది చాలా ఫ్రీ అయిందనమాట నిజంగా. ఇంకా వచ్చి రాగానే ఇలా రూమ్ దగ్గరికి రాగానే 1 అలా అవుతుంది మేము వచ్చేసరికి. ఇక్కడికి రాగానే వేడివేడిగా అన్నం, పప్పు, పచ్చడి, సాంబార్, ఏది ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా అమృతంలా ఉంది. అమ్మవారు అన్నపూర్ణాదేవి కొలువు ఉన్నదంటే ఇంకా ఇక్కడ రుచి అనేది ఉండకుండా ఉంటుందా చెప్పండి. నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట ప్రతి ఒక్కటి కూడా. బయట ఫుడ్ కన్నా ఇలాంటి టెంపుల్స్ వచ్చినప్పుడు అక్కడ ఫుడ్ అయితే ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ నిజంగా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ మేము ఇంకా భోంచేసేసి రూమ్కి వచ్చి పడుకున్నాం అనమాట. పడుకొని లేచి ఇంకా జస్ట్ ముఖం అయితే కడిగేసుకొని ఇప్పుడైతే పాతాళగంగకి అయితే వెళ్తున్నాం అనమాట. అప్పటికే టైం వచ్చేసి 4:45 అలా అవుతుందన్నమాట. ఇంకా లేట్ అయిపోయింది. మేము పాతాళగంగ దగ్గరికి వెళ్ళేటప్పటికే చీకటి పడిపోయింది. అక్కడ నుంచి స్టెప్స్ ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. పైగా స్టెప్స్ ఇంకా పాతాళగంగ అంటే నిజంగా పాతాళంలోనే ఉంటుంది కదా. ఎవరన్నా వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నిజంగా పాతాళంలోనే ఉంటుంది. అంతా నడిచి వెళ్ళేసరికి ఇంకా నైట్ అయితే అయిపోయింది అనమాట. ఇదంతా నడిచే వెళ్ళే వాళ్ళం, ఎందుకంటే వాకింగ్లా కూడా ఉంటుంది మాకు. అన్నీ పక్కగా ఆటో కట్టిన ఇలా ఎక్కి అలా దిగినట్టే అనిపిస్తుంది. అందుకని ఇంకా అలాగా ముందు వెళ్తున్నప్పుడు ముందుగా మేమైతే గ్రీన్ టీ తాగాం. పిల్లలకైతే బూస్ట్ పాలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా గ్రీన్ టీ తాగేసి ఇంక మేము బయలుదేరిపోయాం అనమాట. ఇంకా మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 6 అలాగ అయిపోయింది టైం అయితే. అక్కడ రూమ్ దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అయితే 6 అలాగ అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళేసరికి అయితే 7:30 అలా అయిపోయింది. నా కాళ్ళు అయితే తేలిపోతున్నాయని అంటారు చూడండి, అలాగే ఉందన్నమాట. కాళ్ళు ఫుల్గా నొప్పి లేదు, అలాగని చెప్పేసి నీరసము లేదు.
అదొక కాళ్ళు ఇంకా వణుకుపోతున్నాయి అనమాట. వణుకుపోయి ఇంకా నేను నడుస్తానా పడిపోతానా అన్నట్టు అనిపించింది. ఇంకా ఇక్కడ బైక్ రైడ్ కూడా ఉన్నది పైకి తీసుకెళ్ళడానికి. ఆయన అయితే ఎక్కిచ్చేస్తానని చెప్పారు, కానీ లేదు, ఎక్కను, ఇలాగే వస్తాను అలాగా అని చెప్పేసి ఇంకా జాగా అయితే మధ్య మధ్యలో ఆగుతూ అయితే ఎక్కేసాను అనమాట. ఫైనల్గా పాతాళ గంగ నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఒక ముసలావిడ అనమాట, ఆవిడైతే పైనుంచి దిగడానికి పాకుంటా దిగింది. మళ్ళీ ఒక్కొక్క మెట్టు కర్ర పట్టుకొని ఎక్కింది. ఆవిడ నైట్ చూసి లేదు ఎలాగైనా సరే నడవాలని చెప్పి అయితే నడిచేసాను అనమాట. అప్పుడు కూడా నైట్ రాగానే అక్కడి నుంచి భోజనం కూడా వేడివేడిగా పెట్టారు. చాలా హాయిగా అనిపించింది. ఇంకా ఇది నెక్స్ట్ డే మే 15 అనమాట. ఇంకా హర్నీకి అయితే ఇంకా రెడీ చేసి ఆ డ్రెస్ అయితే నేనే పెట్టానండి. ఇంకా హర్నీని రెడీ చేసి మేము రెడీ అయితే ఇంటికి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము. ఇంకా దర్శనం అయితే ఈరోజు పెట్టుకున్నాం. అలాగే ఈరోజు మాస శివరాత్రి, ఈరోజే వెళ్ళాలి ఎలాగన్నా సరే స్వామివారి దర్శనానికి అని చెప్పేసి అయితే మేము అందుకనే ఇంకా నైట్ అది రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలు కాసేపు పార్క్లో కూడా ఆడుకున్నారు. నైట్ కింద కూర్చున్నాము, పార్క్ చూపించాం కదా, అక్కడ అయిపోయింది, పిల్లలందరూ ఆడుకున్నారు. ఇంకా అందరం ఇప్పుడు కూడా రెడీ అయిపోయి, నేను ఆల్రెడీ కాటన్ శారీ అయితే తెచ్చుకున్నాను, కానీ అందరూ లైట్ కలర్ కట్టుకున్నారు. ఇదొకటి ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. అందరూ అంటే కేరళ అలా వైట్ శారీస్ అలా కట్టుకుంటున్నారని చెప్పేసి నేను కూడా ఇది కట్టుకున్నాను. నాకైతే కంఫర్ట్గానే అనిపించింది కాబట్టి ఇంట్లో ఇంకా బొద్దుగా అనిపించాను అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము, ఫొటోస్ దిగాము. స్వామివారి అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బయలుదేరిపోయామండి. ఆ రోజు నెక్స్ట్ డే ఆ రోజు ఇంకా అక్కడే నైట్ పడుకుంటుంది. నెక్స్ట్ డే అయితే బయలుదేరం అన్నమాట మార్నింగ్. ఇంకా విజయవాడ వచ్చేసి మేము అంటే 16వ తారీఖున శనివారం అమావాస్య, ఆ రోజు అయితే 3 అయిందనమాట మధ్యాహ్నం. ఆ టైంకి అయితే ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంకా నైట్ బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసరికి 7 అయిందనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంకా విజయవాడ నుంచి రాగానే ఇంకా అసలు ఓపిక ఉంటుందో లేదో అనుకున్నాను. ట్రైన్ కూడా ఖాళీ ఉంటుందో లేదో అని చాలా భయపడ్డాము, కానీ ఖాళీ పర్లేదు, సీట్లు అయితే దొరికినాయి కాబట్టి ఓకే. తర్వాత ఇంకా ఇంటికి రాగానే ఓపిక ఉంటుందో లేదో అసలు అని అనుకున్నాను, కానీ ఎలాగైనా చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఒక్కొక్కరు బయటకు అడిగేసి ముగ్గులు పెట్టేశాను నేను. పిల్లలేమో లోపల ఇంకా తుడిచేసి ఇచ్చేస్తే తడిగొట్టు పెట్టేశారు ఆయన. అది ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసి వచ్చేసి ఇంక నైటే ఇల్లంతా దూపం ఇచ్చేసి దీపారాధన చేసుకుని దేవుడి దగ్గర అయితే నైవేద్యం అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఎక్కడితో ఆ వీడియో అయితే తీయలేదండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.